తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికి మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వానికి సొంత పార్టీ నేతలే జలకిస్తున్నారు. మిషన్ భగీరథ నీటిని ఇంటింటికి ఎప్పుడిస్తారని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని సర్పంచ్లు అధికారులను నిలదీశారు. అధికారం ఎందుకు అని ఇచ్చినట్టుగా మీకు సంబంధించిన అధికారులను మీరు ఎంపీటీ మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. తమ గ్రామానికి మిషన్ భగీరథ నీటిని అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మన్నేపల్లి గ్రామ సర్పంచ్ మేడి అంచయ్య మండిపడ్డారు. హరితహారం పల్లె ప్రకృతి వనం వైకుంఠ ధామలతో పాటు గ్రామంలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రావడం లేదని, అధికారులను అడిగినా స్పందన లేదని రేణిగుంట సర్పంచ్ బోయిన కొమరయ్య నిరసన తెలిపారు. ఇక ఈ నెల 6న ఎల్ఎంటీ కాలనీలో మానుకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారని, ఆ సభలో తనను స్టేజ్ మీదకు పిలవకుండా అవమానించారని వచ్చునూరు సర్పంచ్ ఉమారాణి కన్నీటి పర్యంతమయ్యారు. దళిత మహిళ అయినందుకే తనపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు. అధికారం ఎందుకు అని ఇచ్చినట్టుగా మీకు